మాతా దుర్గా భవానీకి జై, మాతా దుర్గా భవానీకి జై. సావిత్రి, చాలా బాగుంది. పూజ కొనసాగించు. అమ్మవారికి నైవేద్యం పెట్టు. ఆగో ఆగో, పోటీ ఇంకా పూర్తి కాలేదు. మేమింకా కొబ్బరికాయ కొట్టనే లేదు. రాణి రాజేశ్వరి, మీకు ఖడ్గం పట్టుకోవడం రాదు కదా? మేము క్షత్రియులం పెదరాణి అమ్మ. మేము చిన్నప్పుడు గోళీలతో కాదు, ఖడ్గాలతో ఆడుకున్నాం. ఏం రానా గారు, మాకు అవకాశం ఇస్తారా లేక ఇవ్వరా? తప్పక ఇస్తాం. పంతులు గారు, పంతులు గారు, ఇద్దరం ఒకే దెబ్బతో కొబ్బరికాయ కొట్టేశాం. మేము ఈ రాజ్యానికి రాణి, తనిక్కడ దాసి. కనుక నైవేద్యం పెట్టే అధికారం మాకు మాత్రమే ఉంటుంది. కాస్త ఆగండి పంతులు గారు. రాణి రాజేశ్వరి, మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టకూడదు. మీరు పూజా విధులైతే పూర్తి చేశారు, కానీ సంకల్పం నెరవేరలేదు. ఖడ్గచాలనం బాగా చేశారు, కానీ మీరు మర్చిపోయారు ఈ పూజలో అమ్మవారి సమక్షంలో అంతా సమానమని. ఉచ్చ నీచాల భేదభావం మధ్యలో తీసుకొచ్చి మీరు ఈ పూజనే అవమానించారు. మీరిచ్చే నైవేద్యం స్వీకరించి అమ్మవారు అనుగ్రహించదు. మాకు తెలీదు కదా పెదరాణి అమ్మ, మీరు అమ్మవారితో మాట్లాడొచ్చారని. అమ్మవారు అందరితోనూ మాట్లాడుతుంది. ఆ మాటలు అర్థం చేసుకునే శక్తి ఉండాలి. ఇలా చూడండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,